ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం మొన్న ఆగస్టు 7 బెంగళూరులో జరిగినటువంటి జాతీయ ఓబీసీ మహాసభలో చేసినటువంటి తీర్మానాలను భవిష్యత్తు రాజకీయ ఉద్యమ కార్యాచరణను ప్రకటించడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినాం. బెంగళూరులో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ ఓబీసీ మహాసభకు వేలాది మంది తరలి వచ్చారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, అదేవిధంగా ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు హరిప్రసాద్ గారు, బికే హరిప్రసాద్ గారు, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి 3 మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ స్పీకరు, మన తెలంగాణ నుంచి అన్ని పార్టీల నుండి బీజేపీ నుండి ఈటల రాజేందర్ గారు, కాంగ్రెస్ పార్టీ నుండి వి హనుమంతరావు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి మధుసూదనాచారి గారు కూడా హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి జాతీయ సదస్సు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కొనసాగింది. ఇందులో ప్రస్తుతం దేశంలో బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం పరిష్కరించేటువంటి బాధ్యతలు, భవిష్యత్తులో బీసీ హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమ వ్యాప్తిని విస్తృతపరచడానికి, దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఇంకా విస్తరించడానికి, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ డిమాండ్ల పరిష్కారానికి ఆ సమావేశంలో విస్తృతంగా చర్చించి 10 తీర్మానాలను ఇవాళ జాతీయ ఓబీసీ మహాసభలో ఏకగ్రీవంగా ఆమోదించాం. బెంగళూరు మహాసభ దేశంలో బీసీ ఉద్యమానికి ఒక పెద్ద ఉద్యమానికి ఒక అసెట్ అయింది, ఉద్యమానికి ఒక ఊపునిచ్చింది. దేశంలో బీసీ ఉద్యమానికి ఒక మాటలో చెప్పాలంటే ఉద్యమం తీవ్ర స్థాయిలో పోవడానికి ఆ బెంగళూరు మహాసభ ఒక వేదిక అయింది. నిజంగా బెంగళూరు మహాసభ మాలో ఇంకా కొత్త శక్తినిచ్చింది. మాలో బీసీ ఉద్యమానికి ఒక నూతన ఉత్తేజం వచ్చింది. బీసీ ఉద్యమానికి ఇంకా పటిష్టం చేయడానికి ఎంతో దోహదపడ్డది. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు ఏకంగారనే ఒక అపవాదును పటాపంచలు చేసి, రాష్ట్రాలు వేరైనా ఇప్పుడు 29 రాష్ట్రాలు ఉన్నాయి, రేపు ఇంకా 290 రాష్ట్రాలైనా మేము బీసీలమంతా ఒక్కటే అని చెప్పి ఆ మహాసభ నిరూపించింది. ఈరోజు ప్రథమంగా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నారు. ఏ పార్టీ కూడా పార్టిసిపేషన్ లేకుండా ఉండలే, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అందుకని మేము ఒక పార్టీని శత్రువుగా, ఒక పార్టీని మిత్రువుగా మేము భావించడం లేదు. ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేర్చినప్పుడు 80 కోట్ల మంది బీసీల జీవితాలకు భరోసానిచ్చినప్పుడు ఖచ్చితంగా అభినందిస్తాం. కానీ మా హక్కులను కాలరాస్తే మాత్రం దేశంలో అగ్గై మండుతాం. ఈరోజు ప్రధానంగా మాకు కులగణన సమస్య. దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో కులగణన చేస్తామన్నారు, చేయలేదు. తక్షణమే మొదటి తీర్మానమే చేశాం, కులగణనలో జనగణన చేయాలి.
మా లెక్కలు బీసీ కులాల లెక్కలు తేల్చాలి. లెక్కలు తేల్చిన తర్వాత జనాభా దామాషి ప్రకారం మా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి. అదేవిధంగా రెండో తీర్మానం మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోటా పెట్టాలి. మూడో తీర్మానం ఇవాళ చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. ఇట్లా 10 తీర్మానాలను మేము ఆమోదించడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రధాన తీర్మానం బీసీ డిమాండ్లను నెరవేర్చడానికి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేయడానికి, ప్రభుత్వం మీద పోరాటాన్ని ఉధృతం చేయడానికి వచ్చే నవంబర్ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో 1,00,000 మందితోటి పార్లమెంటును ముట్టడించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏ విధంగానైతే మొన్న కాక్రోజులు జంజీ యువత ఏ విధంగా అయితే పార్లమెంటు మార్చ్ నిర్వహించారో మేము కూడా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలమంతా కలిసి అన్ని రాష్ట్రాల నుంచి 1,00,000 మందిని సమీకరణ చేసి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత నష్టం జరిగినా, ఎట్లయితే అట్లా అవుతుంది, ఏమైతే గదవుతుంది, మరో సమరానికి సిద్ధం కావాలని చెప్పి బెంగళూరు సభ తీర్మానించింది. నవంబర్లో ఇలా శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా 1,00,000 మందితో పార్లమెంటు మార్చ్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ వచ్చే 12వ జాతీయ ఓబీసీ మహాసభను మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో జాతీయ ఓబీసీ మహాసభ 12వ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఈ జాతీయ ఓబీసీ మహాసభ ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక బలమైన సందేశాన్ని పంపించగలిగాం. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులకు జాతీయ ఓబీసీ మహాసభ బెంగళూరులో జరిగినటువంటి మహాసభ ద్వారా ఒక బలమైన సందేశాన్ని పంపించగలిగాం. అదే హక్కుల కోసం పోరాడుతూనే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఆ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అందుకోసమే ఇలా నవంబర్లో పార్లమెంట్ మార్చ్ 1,00,000 మందితో పార్లమెంటు మార్చ్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ బీసీ ఉద్యమాన్ని జంజీ ఉద్యమ తరాలో, కాక్రోజుల ఉద్యమాల తరాలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. బరాబర్ కేంద్ర ప్రభుత్వంతో గెర్రగీసి కొట్లాడతాం. మా హక్కుల కోసం శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగాన్ని, మా హక్కులను కాపాడుకుంటూనే ఇవాళ మరొక బీసీ ఉద్యమాన్ని ఇవాళ తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ 10 తీర్మానాలతోటే మేము బెంగళూరు బీసీ డిక్లరేషన్ను విడుదల చేస్తున్నాం. ఆ రోజు అదే విడుదల చేశాం, అంటే నిర్ణయించాం. ఏ 10 తీర్మానాలు ఉన్నాయో ఆ 10 తీర్మానాలను బెంగళూరు బీసీ డిక్లరేషన్ పేరుతో మేము ఈరోజు విడుదల చేస్తున్నాం. ఆ 10 తీర్మానాలను అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం మా పార్లమెంటు ముట్టడి అనే దాని మీద ఆలోచన చేస్తాం. మా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఏ విధంగా విస్తరించాలనే దాని మీద కూడా చర్చించాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మేము బస్సు యాత్ర కూడా చేపట్టాలని చెప్పి నిర్ణయించినాం. అదేవిధంగా ఏపీ నుంచి యూపీ వరకు దేశమంతా విస్తృతంగా పర్యటించి కోట్లాది మందిని కదిలించి బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద మేము ఖచ్చితంగా ప్రజలను, బీసీ సమాజాన్ని చైతన్యం చేసి ఉద్యమానికి సమాయత్తం చేయాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. మా ఉద్యమం ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎగబాకింది. ఉద్యమం ఎవరో ఆర్పేస్తే పోయే ఉద్యమం కాదు ఇది. ఈ దేశమంతా విస్తరించింది. ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
ఏపీ నుంచి యూపీ వరకు ఖచ్చితంగా బీసీ ఉద్యమాన్ని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బస్సు యాత్ర ద్వారా చైతన్యం చేసి లక్షల మందిని ఢిల్లీకి కదిలించి ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికే బీసీ ఉద్యమం బెంగళూరు వేదికగా తీర్మానించడం అయింది. కాబట్టి ఈ బెంగళూరు జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేసినటువంటి మా వేలాది మంది బీసీ శ్రేణులకు, అదేవిధంగా మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి మా శ్రేయోభిలాషులకు, మా వాణిని బాణిని ప్రపంచానికి వినిపించినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా తమ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారికి, అదేవిధంగా బీకే హరిప్రసాద్ గారికి, అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి, మధుసూనాచారి గారికి, వి హనుమంతరావు గారికి, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులకు, ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే ఉద్యమ బెంగళూరు ఉద్యమ స్ఫూర్తితోటి ఖచ్చితంగా ఇక దేశవ్యాప్తంగా బీసీల లడాయి తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధమైనాం. ఎట్టి పరిస్థితుల్లో మా వాటా మాకు దక్కే వరకు, రాజ్యాంగబద్ధమైన హక్కులు బీసీలకు దక్కే వరకు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి ఈ బెంగళూరు జాతీయ ఓబీసీ మహాసభ బీసీ ఉద్యమానికి ఒక మార్గదర్శకం చేసింది. ఒక బీసీ ఉద్యమానికి ఒక కొత్త ఊపునిచ్చింది. బీసీ ఉద్యమాన్ని ఇలా దేశవ్యాప్తంగా ఉధృతం చేయడానికి ఒక వేదిక అయింది. కాబట్టి ఈ బెంగళూరు మహాసభను పట్టుదలతో వేలాది మంది అనేక శ్రమ కూర్చి, బస్సులు లేకున్నా, ట్రాన్స్పోర్ట్ లేకున్నా అనేక విధాలుగా శ్రమ కూర్చి దేశవ్యాప్తంగా దేశం నలువైపులా వచ్చినటువంటి బీసీ సంఘాలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు.